సాయిరామ్, జై సాయిరామ్. సాయి అనుభవాలు. గురు బంధువులందరికీ నమస్కారము. నా పేరు మోహన్. మేము కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు ద్వారబంధాల తయారీ కోసం ఒక వడ్రంగికి 57,000 రూపాయలు ఇచ్చాను. కొంతకాలానికి పని ఎంతవరకు వచ్చిందని అడగటానికి అతనికి ఫోన్ చేస్తే అతను ఫోన్ తీయలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీసేవాడు కాదు. పక్క టౌన్లో ఉండే అతని షాపు వద్దకు వెళితే అక్కడ కూడా ఉండేవాడు కాదు. అతని ఇంటికి వెళ్ళినా కనిపించేవాడు కాదు. అతని గురించి నాకు ఏమీ తెలియదు. మా మేస్త్రి తీసుకొస్తే పని అప్పగించాను. కాగితాలు కూడా రాసుకోలేదు. కేవలం నోటి మాట మీద డబ్బు ఇచ్చేశాను. అందుకని మాకు చాలా భయం వేసింది. ఇప్పుడెలా అని చాలా బాధపడ్డాము. మేస్త్రిని పిలిచి తిట్టాము. అతని కోసం తిరుగుతూ 4-5 నెలలు గడిచాయి. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. ఇంకా అప్పుడు సాయిని తండ్రి నోటి మాట మీద డబ్బు ఇచ్చాను. అది పెద్ద మొత్తం. అందుకు సంబంధించి నా దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఈ పరిస్థితిలో నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. దయచేసి నాకు సహాయం చేయండి. మీ పేరు మీద అన్నదానం చేస్తాను అని ప్రార్థించాను. తరువాత కొన్ని రోజులకు ఎప్పటిలాగే గమనించడానికి అతని షాపుకు వెళ్ళాను. ఆశ్చర్యం! బాబా దయ వల్ల ద్వారబంధాలు తయారై సిద్ధంగా ఉన్నాయి. అతను కిటికీలు చేయడానికి మళ్ళీ డబ్బు అడిగాడు. నేను మీ మీద నాకు నమ్మకం లేదు. పని చేసిన తరువాత డబ్బులు తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా వెహికల్ మాట్లాడుకొని ద్వారబంధాలు తీసుకొచ్చేశాను. తరువాత కిటికీలు తయారీ కోసం వేరే వడ్రంగితో మాట్లాడుకున్నాను.